మధ్యాహ్నం సుమారు 1:10 టైంలో ఇరిగేషన్ ఆఫీస్ ముందు భాగంలో ఆయన ఈశ్వరప్ప దగ్గర నుంచి రజాక్ గారు లంచం తీసుకుంటూ ఉండగా 13,000 రూపాయలు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. విచారణ పూర్తి అయినంత నిమిత్తము ఆయనను నెల్లూరు ఏసీబీ కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. నమస్తే సార్. నా పేరు ఈశ్వరప్ప, మాది కంగనెల్లూరు విలేజ్, మంగళం పంచాయతీ, పొంగనూరు మండలం. నేను 17-18 నీరు చెట్లో వర్కులు చేస్తే అప్పుడు గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్లో గవర్నమెంట్ వాడిపోయింది, ప్రభుత్వం పోయింది. పోతే వైసీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా బిల్లులంతా పెండింగ్ పెట్టారు. ప్రజెంటు 2024 తెలుగుదేశం పార్టీ రూలింగ్ వచ్చినప్పటి నుంచి ఈ ఇరిగేషన్ ఆఫీస్కి నేను తిరగడం జరుగుతుంది నా బిల్లుల కోసం. తిరుగుతుంటే ఇక్కడ ఆఫీసర్లను పలుమార్లు కలిసినా కూడా వాళ్ళకి చలనం రావడం లేదు, కనికరం కలగడం లేదు మా మీద. 8 సంవత్సరాలు అయితే కూడా మా బిల్లులు మాకు ఇచ్చేదానికి వీళ్ళకి ఎందుకో లోపల ఏదో బాధ ఉంది. మేమైతే అప్పుల పాలైపోయినాం వర్కులు చేసేప్పట్లో, మా డబ్బులు రావడం లేదు. పలుమార్లు తిరిగినా కూడా మా దగ్గర నుంచి లంచం డిమాండ్ చేయడం జరిగింది. మేము ఏసీబీ వాళ్ళని కలవడం జరిగింది. ఏసీబీ వాళ్ళు ఈరోజు 17వ తేదీ తెల్లవారు మాకు కాల్ చేసి రాండి అని చెప్పారు. ఏసీబీ వాళ్ళ దగ్గరికి పోవడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ లంచం ఇస్తుంటే డైరెక్ట్గా అతన్ని రజాక్ని డైరెక్ట్గా పట్టడం జరిగింది ఇక్కడ పలమనేరు ఆఫీస్లో. అంటే మిమ్మల్ని రజాక్ అడిగినాడా? నిజమండి, రజాకే అడిగినాడు. ఎంత అడిగినా? 13,000 అడిగారండి. అతని పోస్టు సీనియర్ అసిస్టెంట్. మీకు ఎంత రావాలి బిల్లు? 6 లక్షల దాకా రావాలి సార్. పుంగనూరు మండలము మంగళం విలేజ్కు చెందినటువంటి ఈశ్వరప్ప అనేటువంటి కాంట్రాక్టర్ తను 2018వ సంవత్సరంలో నీరు ప్రగతి ప్రోగ్రాం కింద చేసినటువంటి మంగళం విలేజ్కు సంబంధించి కొత్త చెరువు పాండ్కు చేసినటువంటి రెస్టరేషన్ వర్క్స్కు సంబంధించి సుమారు 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆ బిల్స్ను అప్లోడ్ చేసి శాంక్షన్ చేయించడానికి గాను ఆ అమౌంట్ను తను చేసినటువంటి వర్క్స్కు సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలను అప్లోడ్ చేసి శాంక్షన్ చేయించడానికి గాను ఈఈ ఇరిగేషన్ ఆఫీస్కు చెందినటువంటి షేక్ అబ్దుల్ రజాక్ సీనియర్ అసిస్టెంట్ గారు ఆయనను సుమారు 6 నెలల పాటుగా 15,000 రూపాయలు లంచం అడిగి ఆయన ఇచ్చుకోలేనని చెప్పి ప్రాధేయపడితే 13,000కు తగ్గించి సుమారు 6 నెలల పాటుగా అతన్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నందువల్ల ఆ లంచం ఇచ్చుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈశ్వరప్ప తిరుపతి ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను, మా సిబ్బందిని, మా ఇతర అధికారులను ఆశ్రయించి ఆయన మీద నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఒక కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:10 టైంలో ఇరిగేషన్ ఆఫీస్ ముందు భాగంలో ఆయన ఈశ్వరప్ప దగ్గర నుంచి రజాక్ గారు లంచం తీసుకుంటూ ఉండగా 13,000 రూపాయలు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. విచారణ పూర్తి అయినంత నిమిత్తము ఆయనను నెల్లూరు ఏసీబీ కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఏ ఉద్యోగి అయినా కూడా అరెస్ట్ అయ్యి 48 అవర్స్ రిమాండ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ శాఖ ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెన్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదండి, వాళ్ళంతా సంతకాలు చేసేసారు. ఆ ఫైల్లో ఎవరి సంతకాలు పెండింగ్ లేవు. ఈఈ గారు, డిఈ గారు, ఏఈ గారు. కంప్లైంట్ కూడా మాకు వాళ్ళ మీద ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. డబ్బు అడిగింది ఈయనే, ఫైల్ పెండింగ్ ఉన్నది ఈయన దగ్గరే, పని చేయాల్సింది ఈయనే. కాబట్టి ఆయన మీద ఒకటే కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏమంటే, ఏ శాఖ అధికారులైనా కూడా వాళ్ళు చట్టపరంగా చేయాల్సినటువంటి పనులు చేయకుండా వాళ్ళు లంచం అడుగుతూ ఉన్నట్లయితే ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తిరుపతి ఏసీబీ ఆఫీసును ఆశ్రయించి మీ పనులను మీరు చట్ట ప్రకారం పూర్తి చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.